ఇక్కడికి వస్తే కనుక మనకి సాయిబాబా విగ్రహము, అలా దత్తాత్రేయ విగ్రహం కనిపిస్తున్నారు. అలాగే ముందు చూసుకున్నట్లయితే చిన్న సాయిబాబా విగ్రహం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏ దేవుడు లేడు అనేది లేదు, అందరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. సాయిబాబాని దత్తాత్రేయని చూసారు కదా, సో ఇక్కడ నుంచి వస్తే కనుక మనకి శివాలయం కనిపిస్తుంది. శివుడిని కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ద్వారం కానివ్వండి, శివలింగం కానివ్వండి, అలాగే శివలింగం ముందున్న నంది కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకశిలతో తయారు చేయించారు. ఒకే శిల పైన ఈ రూపాలను చెక్కించారనమాట. చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ చెక్కిన విధానం చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి, డిజైన్ కూడా ఎంత బాగా చెక్కారంటే గుడికి ఇది ప్రత్యేకత అని చెప్పొచ్చు. శివాలయం దగ్గర అయితే శివుడికి రోజు అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే శివుడు ముందు ఉన్న నందీశ్వరుడు, ఆయన కూడా ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. అలాగే శివుడి ముందు ఉన్న నందీశ్వరుడు, ఖచ్చితంగా శివలింగానికి నందీశ్వరుడు ఉండాలి కాబట్టి ముందుగానే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. అయితే నందీశ్వరుడు చూస్తే కనుక ఇది కూడా ఏకశిలతో తయారు చేయించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వర్క్ కూడా ఎంత బాగా చేశారు చూడండి. ఈ మధ్య కాలంలో ఏ గుళ్ళో కూడా ఇలా ఏకశిలతో ఉండి అలాగే దాని మీద ఇంతటి కళ చెక్కబడిందంటే చాలా విచిత్రంగానే ఉంది. ఈ కాలంలో చెక్కించారంటే చాలా గ్రేటే. సో నందీశ్వరుడు చూడండి, ఇక్కడ నుంచి శివుణ్ణి మనము రెండు చేతుల మధ్యన పెట్టి ఇలా చూస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా శివలింగానికి ముందు నందీశ్వరుడు ఉంటాడు. శివాలయం నుంచి కొంచెం పక్కకు వస్తే గనక జంట నాగుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ జంట నాగులు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ నాగుల దగ్గరకు వచ్చి పూజిస్తూ ఉంటారు జంట నాగులని. ఇక్కడ ఇవి కూడా ప్రతిష్ఠించారన్నమాట. ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ఏ దేవుడి కొరత లేదు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అలాగే ఈ జంట నాగుల వెనకాలే మనకి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ గుడి కట్టే సమయంలో ఈ రావి చెట్టు, వేప చెట్టు ఇక్కడ ఉందన్నమాట. దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే గుడిని కట్టించారు. పైన చూసుకున్నట్లయితే దానికి ప్రత్యేకంగా పైకి వెళ్ళడానికి, ఎదుగుదలకి ఏమి ఇబ్బంది కలగకుండా అయితే కట్టారు. సో వచ్చిన భక్తులు కూడా ఇక్కడ కూడా మామూలుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తి కాబట్టి ఖచ్చితంగా జంటనాగుల్ని పూజించుకున్న తర్వాత రావి చెట్టు, వేప చెట్టుకు కూడా పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము ఇటు పక్కకు వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా చక్కగా చిన్నగా ముద్దుగా ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి కూడా ఇక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే కింద చూసుకున్నట్లయితే ఉత్సవ విగ్రహం కూడా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారిది. వచ్చిన భక్తులు ఖచ్చితంగా ప్రదక్షిణాలు ఈ అన్ని లోపల ఉన్న దేవాలయం లోపల ఉన్నటువంటి అన్ని గుళ్ళని కూడా దర్శించుకొని తర్వాత అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు ఒకసారి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు.